హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీ లావణ్య కంచిపట్టి. వెల్కమ్ టు నీట్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్టర్ 10th క్లాస్ చాలా స్టూడెంట్స్, ఒక 50% స్టూడెంట్స్ వరకు వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్లో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్ అనే దాని గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేసిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఫర్దర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మెయిన్గా అందరూ తీసుకునే కామన్ గ్రూప్స్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ. ఎంపీసీ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే ఇంకొకటి ఏంటంటే లైబ్రరీ సైన్స్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకో గ్రూప్ వచ్చేసి కామర్స్, సిఈసి. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది సిఈసిలో. ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఈసీ తీసుకోవచ్చు. ఎంఈసీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసిలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. మెయిన్లీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఏంటంటే తర్వాత డిగ్రీకి వెళ్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇంకొక వే ఏంటంటే డిగ్రీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. డిప్లొమా అనేది 3 years ప్రోగ్రామ్. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ స్టూడెంట్స్ బీటెక్ వెళ్తూ ఉంటారు. ఇందులో చాలా గ్రూప్స్ ఉంటాయి పాలిటెక్నిక్లో. ఎవరైతే ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అనేది చాలా బాగుంటుంది, ఈ గ్రూప్స్ అనేవి. అందులో మెకానికల్ అంటే మిషనరీ రిలేటెడ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ లైక్ సాఫ్ట్వేర్, సివిల్, ట్రిపుల్ ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ అనేది కూడా మీకు బైపీసీ సైన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చర్ కూడా మీకు లైక్ బైపీసీ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ 3 years గ్రూప్ అనమాట. ఇది పాలిటెక్నిక్ రిలేటెడ్. ఇది డిప్లొమా రిలేటెడ్. పాలిటెక్నిక్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు పాలిటెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 10th ఇంకొకటి ఏంటంటే ఐటీఐ. ఇది 2 years ప్రోగ్రామ్. ఎవరికైతే ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్లో రేడియో అండ్ టీవీ, మోటార్ వెహికల్, డీజిల్, మెరైన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వైవర్, ఎలక్ట్రికల్, మెషిన్ టూల్స్, వెల్డర్, ఫైర్మ్యాన్, కుక్కరీ, పెయింట్ టెక్నాలజీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళు 2 years ఐటీఐ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ కూడా సైన్స్ రిలేటెడ్. దీంట్లో ఏంటంటే డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్. ఇది కూడా లైక్ సైన్సే, కానీ బైపీసీకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది 3 years ప్రోగ్రామ్, ఇది 2 years ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్, 6 months, 1 year కోర్సెస్ ఉండేవి ఇవి. డిటిపి, డేటా టైపింగ్ ప్రోగ్రామ్, పీజీడీసీఏ, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ. ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సెస్. ఇది మనం బైపీసీ చేస్తూ కూడా ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేవి చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే ఆఫ్టర్ 10th క్లాస్ ఉన్న గ్రూప్స్. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏంటంటే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అదేంటి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అని, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. ఆ కోర్సు 2 years లైక్ ఇంటర్లానే ఉంటుంది, కాకపోతే వొకేషనల్ అనమాట. అది చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా నర్సింగ్కి వెళ్ళొచ్చు, బేసిక్ నర్సింగ్. తర్వాత ఇంకా ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన తర్వాత కూడా ఫర్దర్గా ఇంకా చదవాలి అనుకుంటున్నారంటే మీరు బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. లైక్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బైపీసీ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు రన్నింగ్లో ఏ టెక్నాలజీ అయితే మంచిగా ఉందో దానికి వెళ్ళిపోతుంటారు. బైపీసీ చేసి
బీసీఏ బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఇంటర్లో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా అక్కడ ఏమీ బైపీసీ వేరు, ఇప్పుడు సాఫ్ట్వేర్ వేరు కాబట్టి కొంచెం అది మనం ఫస్టే ఆలోచించుకొని సాఫ్ట్వేర్ రిలేటెడ్కి వెళ్ళాలి అని అంటే ఎంపీసీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొంచెం ఎంపీసీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కొంచెం యూజ్ అవుతుంది. బైపీసీలో బయాలజీ జువాలజీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎంపీసీ తీసుకొని అలా వెళ్ళడం అనేది చాలా బెటర్. సో మీరు ఆలోచించుకోవాలి. తర్వాత ఎంపీసీ చేసిన వాళ్ళు నెక్స్ట్ 2 years తర్వాత ఎంసెట్కి వెళ్ళొచ్చు. ఇంకా అలా చాలా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. బైపీసీ చేసిన వాళ్ళు కూడా నీట్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్లో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు మెయిన్. ఎంసెట్ రాసి మీరు బైపీసీ నుంచి నర్సింగ్కి వెళ్ళొచ్చు. చాలా కోర్సెస్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లానే ఇంట్లో ఉండి చేసుకునే వర్క్స్ కూడా బైపీసీ చేసిన వాళ్ళు చాలా చేయొచ్చు. ఏంటంటే అది ఒక బెస్ట్. మెడికల్ కోడింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్లోనే మనం వీక్లీ 5 days ఉంటుంది వర్క్, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అలాంటి కోర్సెస్ కూడా బైపీసీ చేసిన వాళ్ళకి ఉంటాయి. బైపీసీ చేసిన వాళ్ళు ఎక్కువ ఏంటంటే సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇలాంటి ఆపర్చునిటీ ఉండదు, మనం సాఫ్ట్వేర్లా ఉండలేము అని అనుకుంటారు. ఇందులో కూడా అలాంటి కోర్సెస్ మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏంటంటే మీకు మ్యాథ్స్ ఇంట్రెస్టా సైన్స్ ఇంట్రెస్టా అనే దాని గురించి మీరు డిసైడ్ అయ్యి ఫర్దర్గా ముందుకి వెళ్ళాలి. కన్ఫ్యూజన్తో వెళ్ళకూడదు. సో దీని గురించి ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సర్టెన్ గ్రూప్ చేసిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, తర్వాత దేనికి వెళ్ళొచ్చు అనే దాని గురించి మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మా మొబైల్ నెంబర్ ఇస్తాము, ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ కోర్స్ రిలేటెడ్ తర్వాత ఏం చేయొచ్చు అన్నది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.